నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకునేందుకు రేవంత్ రెడ్డి చేసిన కుట్రగా ఆరోపించారు. బీజేపీకి కాంగ్రెస్ తో దోస్తీ లేకుంటే ప్రమాదంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మరి అది కూడా చలికాలంలో పొద్దున 10కి ఏది చలి ఉండంగా మొత్తం అగ్ని ప్రమాదం జరిగిందంటే ఇది మనం నమ్మాలన్నట్టు. అందుకే అంటున్నాను నేను, ఈ దొంగకు దొరికిపోవడం ఒక స్పెషాలిటీ రేవంత్ రెడ్డి అనే దొంగకు. అందుకే ఖచ్చితంగా మరి ఈ చలికాలంలో జరిగిన అగ్ని ప్రమాదం చేయించబడ్డ ప్రమాదంగానే ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఒక పక్కడబందీ ప్రణాళికతో రేవంత్ రెడ్డి అనే నేరగాడు క్రిమినల్ తన క్రిమినల్ మనస్తత్వంతో ఆధారాలను మాయం చేయడానికి ఫోరెన్సిక్ ల్యాబ్ను తగలబెట్టించినాడు అని మేము రాష్ట్ర ప్రజలతో పాటు మేము కూడా భావిస్తూ ఉన్నాము. ఎందుకంటే అందరికీ తెలుసు, ఓటుకు నోటు కేసు మొత్తం జగద్విదితం. అది ఒక రాష్ట్రంలో కాదు, దేశమందరికీ తెలుసు, ప్రపంచం మొత్తానికి పోయింది. కానీ ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, తాను తప్పించుకోవడానికి, తన కేసులకు వెళ్ళి బయటపడడానికి న్యాయస్థానంలో తుది దశకు వచ్చింది. ఇప్పుడు ఈ కేసు 11 ఏళ్ల తర్వాత న్యాయస్థానంలో చివరి దశకు వచ్చింది. ఆ చివరి దశలో ఆధారాలు మాయం చేయడానికి ఈ నేరగాడు పన్నిన కుట్ర ఇది. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కేకే అందిస్తారు. కేకే, రేవంత్ సర్కార్ పై కేటీఆర్ అవినీతి ఆరోపణలు చేశారు. ఎఫ్ఎస్ఎల్ లో జరిగిన అగ్ని ప్రమాదం పైన ఆరోపణలు చేశారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కేకే అందిస్తారు. కేకే, ఎస్ సుమిత్ర, బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారంలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆయన పర్యటన కొనసాగుతుంది. ఈ పర్యటనలో హన్మకొండ జిల్లా కేంద్రంగా కేటీఆర్ చాలా సంచలనమైనటువంటి కామెంట్స్ చేశారు. ప్రధానంగా ఫోరెన్సిక్ ల్యాబ్ లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. ప్రధానంగా ఈ కేసు లోపల, ఓటుకునేటు కేసు లోపల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి వ్యక్తిగా నిందితుడిగా ఉన్నారు. ఆ విచారణ ఏదైతే ఉందో అది తుది దశకు చేరుకోవడం, పూర్తి స్థాయి లోపల ఖచ్చితంగా శిక్ష పడుతుందని భావించి తన పైకి వస్తుందనేటువంటి నేపథ్యం లోపలనే రేవంత్ రెడ్డి ఈ అగ్ని ప్రమాదానికి సూత్రధారిగా మారాడని చెప్పి కేటీఆర్ సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. దానిలో భాగంగానే ఫోరెన్సిక్ ల్యాబ్ ఏదైతే ఉందో, ఫోరెన్సిక్ ల్యాబ్ కు సంబంధించినటువంటి అగ్ని ప్రమాదం వెనుక కుట్ర ఉందని చెప్పి ఆయన తీవ్రమైనటువంటి